ఇది కాదు తెలంగాణకు కావాల్సింది. ఆయన వచ్చి 4 తిట్టిండు కావచ్చు, మీరు ఇలా 40 తిట్టారు. రేపు వాళ్ళు ఇంకో 40 తిడతారు, మీరు ఎల్లుండి 80 తిడతారు. ఇవే నడుస్తుంది ఇక మీ ఇద్దరి మధ్యలో, వీళ్ళు తిట్టా వాళ్ళు తిట్టా. మరి ప్రజలను ఓడి పట్టించుకోవాలి, ప్రజలకు సంక్షేమం ఓడి చేయాలి. నువ్వు ప్రజలకి అందియట్లేదు, ఇబ్బంది అవుతుంది, సమస్యలు ఉన్నాయని చెప్పి ఆయన మొన్న మాట్లాడిపోయాడు. మరి మాట్లాడిపోయినప్పుడు నువ్వు వాటిని కదా అడ్రస్ చేయాలి, వాటికి సమాధానం చెప్పాలి. పాలమూరు రంగారెడ్డి దగ్గర ఎంతవరకు పని జరిగింది, వీళ్ళు ఎన్ని నిధులు ఇచ్చారు, ఎక్కడ ఆగిపోయింది, గతంలో కాంగ్రెస్ ఎక్కడి దాకా పనిచేసి వదిలిపెట్టింది, ఎందుకు పాలమూరుకు నీళ్ళు రాలేదు, దశాబ్దాల పాటు కాంగ్రెస్ పాలించినప్పుడు ఎందుకు నీళ్ళు రాలేదు, 10 ఏళ్ల పాలనలో ఎంతవరకు పాలమూరు రంగారెడ్డి పనులైనాయి, 80% పనులైనా మీరు 2 ఏళ్ళుగా ఎందుకు పక్కన పెట్టారు. ఇవి కదా మీరు మాట్లాడాల్సినవి. రైతులకు యూరియా ఎందుకు దొరకలేదు, యూరియా లైన్లు ఎందుకు వచ్చినాయి, చెప్పుల లైన్లు ఎందుకు వచ్చినాయి, పాస్బుక్ల లైన్లు ఎందుకు వచ్చినాయి, రైతులు మళ్ళీ ఎందుకు ఇబ్బంది పడతారు. దాంట్లో మళ్ళీ ఇంకా కొత్తగా మొబైల్ యాప్ అని తీసుకొచ్చి యూరియా కోసం అసలు కీప్యాడ్ ఫోన్లు కూడా వాడరు చాలామంది రైతులు గ్రామీణ ప్రాంతాల్లో. అట్లాంటి రైతుకు నువ్వు మొబైల్లో యాప్ వేసుకోవాలి, బుక్ చేసుకోవాలంటే రైతులు ఎట్లా బుక్ చేసుకుంటారు. సో వీటికి నువ్వు సమాధానం చెప్పాలి. రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది, భూముల ధరలు ఎందుకు పడిపోయినాయి తెలంగాణలో, ఎందుకు రాష్ట్రానికి ఆదాయం వస్తలేదు, ఎందుకు రాష్ట్రం బదనాం అవుతుంది, ల్యాండ్ ఆర్డర్ బదనాం అవుతుంది, వీటికి మీరు సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రిగా ఉండి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు తిట్టిరని మీరు కూడా తిడితే మరి వాళ్ళకి మీకు ఎక్కడుంది తేడా, ఎక్కడుంది వాళ్ళకి. ఆయన తిట్టా మీరు తిట్టా, మీరు తిట్టా ఆయన తిట్టా, ఇదే చేయండి. ఇంకా రాష్ట్రంలో 2 ఏళ్ల నుంచి అదే నడుస్తూ ఉన్నది. ఆయన వచ్చి 2 ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతాడు, మీరు తర్వాత తిట్ల దండకం అందుకుంటారు. నెక్స్ట్ అసెంబ్లీ అవుతుంది, మళ్ళీ అందులో తిట్ల దండకం. ఇది అయిపోయే లోపల ఒక కేసు వచ్చి పడుతుంది. ఆ కేసు వ్యవస్థ నడిచే లోపల మళ్ళీ అసెంబ్లీ సెషన్ వస్తుంది, సేమ్ మళ్ళీ తిట్లు, మళ్ళీ కేసు, మళ్ళీ తిట్లు, అటు ఇటన 3 ఏళ్ల పదవి, ఇంకా మిగిలిన 3 ఏళ్ల పదవి కాలం కూడా అయిపోతుంది. మరి ప్రజలకు ఏం ఒరిగినట్టు, మీరు ప్రజలకు ఏం మార్పు తీసుకొచ్చినట్టు. మార్పు మార్పు అని చెప్పి వచ్చారు, మరి ఏం మార్పు ఏం చూపెట్టారు.